అస్సలాముఅలైకుం హాయ్ ఎవ్రీవన్. చారు చేద్దాం అనుకున్నాను, పప్పు చారు చేద్దాం అనుకున్నాను, ఖట్టా చేద్దాం అనుకున్నాను, కానీ చింతపండు నానబెట్టడం మర్చిపోయాను. ఇదే రిపీట్ అవుతుంది. సేమ్ మీకు కూడా ఇదేనా రిపీట్ అవుతుంది? చింతపండు నానబెట్టడం మర్చిపోతున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే, స్కిప్ చేయకుండా చూసేయండి. కేజీ చింతపండు అయితే తీసుకొని నైట్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ అయితే దానికి పల్ప్ మంచిగా తీసేసుకోవాలి అన్నమాట. పల్ప్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మిగులుతుంది కదా, దాంట్లో కూడా వాటర్ అయితే వేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. వాటర్ వేసి మళ్ళీ దానికి మంచిగా పల్ప్ అయితే తీసేయండి. అలా తీసేసిన తర్వాత ఉంటుంది కదా, ఆ మిక్చర్లో మనం ఏం చేయాలి అంటే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమైతే లో ఫ్లేమ్లో అయితే దానికి స్టవ్ మీద పెట్టాలి అన్నమాట. పెడుతూ మనం మధ్య మధ్యలో అలాగ కలుపుతూ ఉండాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుందండి. అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవడం. అంతేనండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఎప్పుడైనా సరే మీకు చారు చేసుకోవాలి అన్నా, పప్పు చారు చేసుకోవాలి అన్నా 2 టేబుల్ స్పూన్ అయితే పల్ప్ వేసేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా. మీకు అయితే ఈ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.